హాయ్ అండి, అందరికీ నమస్తే. చాలనంత డబ్బుతోని ఇబ్బంది పడే ప్రతి ఒక్కరికి నేను ఒక రీసెర్చ్ చేసి ఒక ట్రస్టెడ్గా మనకు మనీ ఇచ్చే ఒక వర్క్ కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. ఖచ్చితంగా మీరు చివరి వరకు చూసి ఆ వర్క్ ఏంటో తెలుసుకొని ఎంతో కొంత మనీని సంపాదించుకోండి. పక్కాగా మనీ ఇస్తుంది, కానీ ఓపికతో చేసుకుంటూ సంపాదించుకోవాలి. స్టూడెంట్స్ కానీ మిడిల్ క్లాస్లో వాళ్ళు ఎవరైనా ఈ వర్క్ని చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఇదైతే ట్రస్టెడ్, నో ప్రాబ్లం. ఖచ్చితంగా అందరూ ఈ వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మారుతున్న ఈ ప్రపంచాన్ని మనం చూస్తూనే ఉన్నాం. టెక్నాలజీ అనేది ఎంత అభివృద్ధి చెందిందో. ఇందులో భాగంగా క్రిప్టో కరెన్సీ అనేది మన అందరికీ తెలుసు. ఈ క్రిప్టో అనేది బ్లాక్ చైన్ టెక్నాలజీతో రూపొందించబడింది. మొట్టమొదటిగా బిట్కాయిన్ అనే క్రిప్టో కరెన్సీ 2009లో జీరో వాల్యూతో మార్కెట్లోకి అడుగుపెట్టింది. ఈ రోజున ఒక బిట్కాయిన్ వాల్యూ 55 నుంచి 63 లక్షల మధ్యలో ట్రేడ్ అవుతుంది. సో మీరు ఫ్రీగా క్రిప్టో కరెన్సీని సంపాదించి మన కరెన్సీలోకి విత్డ్రా చేసుకుంటూ మనీని సంపాదించుకోవాలంటే ఖచ్చితంగా ఈ 3 యాప్స్ మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని రోజుకి 1 అవర్ వర్క్ చేసుకుంటూ ఎర్న్ చేసుకోవచ్చు. 3 యాప్స్ని కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూడండి. అలాగే వర్క్ ఎలా చేయాలో టెలిగ్రామ్ గ్రూప్లో చెప్పడం జరుగుతుంది. టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కూడా కింద ఉంటుంది, జాయిన్ అవ్వండి. ఈ 3 యాప్స్ ఏమిటంటే, 1 టెలిగ్రామ్, 2 సతోషి, 3 బైబిట్ అనేది క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజ్. ఇది మనం ఎర్న్ చేసిన క్రిప్టో కరెన్సీని మన కరెన్సీలోకి మార్చి విత్డ్రా చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. మిగతా 2 యాప్స్ టెలిగ్రామ్ అండ్ సతోషి క్రిప్టో మైనింగ్ వర్క్ చేయడానికి ఉపయోగపడతాయి. మనం ఈ 2 యాప్స్లో వర్క్ చేసిన క్రిప్టోని బైబిట్ ద్వారా మన కరెన్సీలోకి ఎక్స్చేంజ్ చేసుకోవడం జరుగుతుంది. ఈ వర్క్ మీరు ఖాళీగా ఉన్నప్పుడు ఏ సమయంలోనైనా చేసుకోవచ్చు. సో ఈ 3 యాప్స్ మీ మొబైల్లో ఉండేలా చూసుకోండి. మీరు అన్లిమిటెడ్గా మనీని పక్కాగా ఎర్న్ చేసుకుంటారు. వర్క్ ప్రాసెస్ గురించి టెలిగ్రామ్ గ్రూప్లో మెసేజ్ చేయండి, రిప్లై ఇస్తాను. అలాగే టెలిగ్రామ్ అనేది ఇన్స్టాల్ చేసుకొని ఎలా లాగిన్ అవ్వాలో మీకు తెలిసిందే. రెండవది సతోషిని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత దాన్ని ఎలా సైన్ అప్ అవ్వాలో ప్రాసెస్ మాత్రం టెలిగ్రామ్ గ్రూప్లో చెప్తాను. అందరు గ్రూప్లో జాయిన్ అవ్వండి. నెక్స్ట్ మూడోది వచ్చి బైబిట్.